హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో చాలా రోజుల తర్వాత మేము టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ అదేంటంటే సడన్గా ఫిక్స్ అయింది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి టెంపుల్కి వెళ్ళిపోదామన్నారు. అండ్ టెంపుల్ అంటే మేము వెళ్ళేది నార్మల్గా ఒక 1 మైల్ దూరంలో అలా ఉంటుంది ఇక్కడిక్కడే. బట్ ఈసారి వెళ్తున్నది మాత్రం కాస్త దూరం, లండన్లో. సో లెవిషామ్ అని అక్కడ ఏదో ఒక మంచి టెంపుల్ ఉందంట. సో ఇలాంటి రీసెర్చ్లన్నీ నా ఫ్రెండే చేస్తుందిలేండి, నాకంత టైం ఉండదు. సో తను రీసెర్చ్ చేసి చెప్తే నేను అప్పుడు వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము. ఎలాగో వినాయక చవితి వస్తుంది, ఆ టైంలో వెళ్ళడం కుదురుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇంట్లో పూజలు అవన్నీ ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది మాకు, ఒక 15 మైల్స్ అలా ఉంది. సో మేము ఎలా రెడీ అయ్యామో చూపిస్తాను. సో మా హస్బెండ్ ఇంకా రెడీ అవుతున్నారు, అందుకే నేను వీడియో పట్టుకున్నా. అండ్ మా పాప నేనైతే రెడీ అయిపోయాము, చూపిస్తాను ఎలా ఉంటానో. సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. మేము అక్కడ మా ఫన్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. అండ్ గుడి కూడా ఎలా ఉంది యూకేలో అన్నది మీకు నార్మల్గా ఒక వీడియోలో చూసేస్తారు కదా, అక్కడ నుంచే యూకేలో టెంపుల్ ఎలా ఉందని చెప్పేసి. సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. సో నేను రెడీ అయిపోయి మా పాపను రెడీ చేసేసాను. సో ఈ డ్రెస్ నాకు బాగా గుర్తుంది, 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా మా పాపకి మా చెల్లె వాళ్ళు పెట్టారు. అండ్ డ్రెస్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు కరెక్ట్గా సూట్ అయ్యింది. చూడండి, అమ్మాయిలు రెడీ అయితే ఇలా ఉంటుంది అనమాట బెడ్. సో నేను రెడీ అయ్యాను, ఒక చీర అన్ని చీరలు మార్చేసి ఫైనల్లీ ఏ చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఏది బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్. సో ఫైనల్లీ మా ఆయన ఒక డ్రెస్ వేసేసుకో అయిపోతుంది అన్నాడు. సో బ్లౌజెస్ అన్నవి చాలా లూజ్ అయిపోయాయి నాకు ఇప్పుడు, ఎందుకంటే వెయిట్ తగ్గాను కదా, నేను డైట్ చేస్తున్నా. సో డైట్లో కాస్త వెయిట్ లాస్ అయ్యింది. సో అందుకే ఏది సెట్ అవ్వక అన్ని బ్లౌజులు శారీలు అన్నీ ఇలా పడేసి ఇంకా నాకు ఓపిక లేదు, నేను ఆ పిల్లని మేనేజ్ చేయలేను నన్ను సాక చెప్పేసి ఈ డ్రెస్ వేసేసుకున్నా. నాకు డ్రెస్లోనే కంఫర్టబుల్ ఉంటుందండి, ఆ పిల్లని పరిగెత్తి ఎత్తుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ డ్రెస్సే ప్రిఫర్ చేస్తా, అది ట్రెడిషనల్ డ్రెస్ అయితే చాలా అనమాట గుడికి. ఇంకా అక్కడ నుంచి ఎక్కడన్నా బయటికి వెళ్తే కూడా డ్రెస్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంది. సో ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నా. లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మింత్రాలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నమాట. సో వెనక మెస్ అంతా ఇగ్నోర్ చేయండి, నా డ్రెస్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది, అంతేకాకుండా మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. అండ్ మా పాప ఇప్పుడిప్పుడే స్టెప్స్ దిగడం నేర్చుకుంటుంది, కాస్త భయపడుతుంది బట్ స్టిల్ బాగానే చేయి పట్టుకొని ఇప్పుడు అన్ని స్టేజ్ దిగుతుంది. అండ్ ఎక్కడం కూడా స్లోగా నేర్పిస్తున్నా, తను ఎక్కగలుగుతుంది బట్ భయపడుతుంది అంతే. సో మేము బయలుదేరిపోయాము, కార్లో కూర్చునేసాము, మా పాపని కార్ సీట్లో కూర్చోబెట్టేసి. సో మా హస్బెండ్ నేను, టెంపరేచర్ చాలా హై ఉంది, మాకు జాకెట్స్ కూడా అవసరం లేదు, అలా ఉందన్నమాట. అండ్ ఫేస్ అంతా కూడా బాగా ఆయిలీ అయిపోయింది, చాలా త్వరగా అని అనిపించింది. సో మేము వచ్చేసాము, ఆల్మోస్ట్ ఇంకా 0.1 మైల్లోనే ఉన్నాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్లో ఉన్నారంట, వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు వెళ్ళి గుడి ఎత్తుక్కుంటున్నాం ఎక్కడుందని. ఇక్కడ గుడిలు నార్మల్గా ఇళ్ళ మధ్యలోనే ఉంటాయి కొన్ని ఆల్మోస్ట్. సో అది గుడి అని కూడా అనుకోమన్నమాట, ఇల్లులానే ఉంటుంది. కావాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను, నేను షాక్ అవుతారు ఇది గుడా అని. బట్ కొన్ని గుడిలకు మాత్రము గోపురాలు ఉంటాయి, సో అర్థమైపోతుంది దూరం నుంచి. సో ఇట్ డిపెండ్స్, కానీ ఈ గుడికి అయితే మేము ఫస్ట్ టైం రావడం, సో ఎలా ఉంటుంది ఏమన్నది చూడాలి. సో ఆల్మోస్ట్ రీచ్ అయినాం ఇంకొక 350 ఫీట్స్లో. సో వాళ్ళు ఎక్కడ కార్ పార్క్ చేశారన్నది ఇప్పుడు చూడాలి. కార్ పార్కింగ్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ పార్కింగ్ దొరకవండి. మరి ఈ ఊర్లో ఎలా ఉంటుందో చూడాలి. మేము ఆల్మోస్ట్ లండన్లో ఉన్నాం కదా, సో ఇది లండనే ఆల్మోస్ట్. సో మేము 1 అవర్ ట్రావెల్ చేసాం అంతే, అండ్ లండన్లోకి వచ్చేసాము. సెంట్రల్ లండన్ అయితే కాదు, బట్ దీన్ని కూడా లండన్ అంటారు. సో టౌన్ ఎలా ఉందో చూసేసేయండి. సో పార్కింగ్ ఎత్తుకొని ఇంకా కార్ పార్క్ చేయడానికే మాకు 1/2 గంట పట్టింది. పార్క్ చేసుకొని నేను నా ఫ్రెండ్ మా అవుట్ఫిట్స్ చూసుకుంటున్నాం, తనది నేను, నాది తను, ఎలా ఉన్నాయని చెప్పి. సో ఈ టెంపుల్ అయితే ప్రాపర్గా ఇండియాలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది. అండ్ ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు, స్పెషల్లీ మలయాళం వాళ్ళు
ఇంకా తెలుగు వాళ్ళు గూడా బాగా కనిపిచ్చారు. అంటే ఈ లెవిషంలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారనిపిచ్చింది. అండ్ నా ఫ్రెండ్ కూడా చాలా బాగా రెడీ అయింది క్రాప్ టాప్ వేసుకొని. నేను చీర కట్టుకుందామని చాలా ట్రై చేసి ఇక ఫైనల్లీ డ్రెస్‌కొచ్చేసాను. బట్ ఏదో బానే కుదిరింది కాంబినేషన్. అండ్ ఇక్కడ గుడైతే చాలా అంటే చాలా బావుందండి. చాలా పెద్దగా అనిపిచ్చింది. అండ్ మా ఇంటి దగ్గరున్న గుడి కూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. యూకేలో ఆల్‌మోస్ట్ గుళ్ళన్నీ సేమ్ ఉంటాయి. కొన్ని చాలా చిన్నగుంటాయి. లేకపోతే ఇలా పెద్దగుంటాయన్నమాట. కాకపోతే అందరు దేవుళ్ళు ఒకే దగ్గర, ఒకే గుడిలో కనిపిస్తారు మనకు. సో, మీరు గుడికి తిరగాల్సిన అవసరం లేదు. శివుడి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి సెపరేట్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఈ గుడిలోనే అందరు దేవుళ్ళు, దేవతలు అందరూ ఉంటారనమాట. సో, బాగా బిజీగా ఉంది. ఆ రోజు ఏమో తెలీదు. అన్నదానం గూడా పెట్టారు. మాకు లేట్ అయిపోయింది. మేము అన్నదానంకి కుదరలేదు. 2:00కే అయిపోయిందంట. సో, మేము 2:30 వరకు ఇంకా ప్రదక్షిణ చేసుకుంటూ పూజల కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ హారతి గూడా చేయించామన్నమాట. అర్చన చేయించాము. సో, దానికి టికెట్ తీసుకోవాలి ఇక్కడ గూడా. సో, ప్రతి ఒక్కరికి ఇలా చిన్న చిన్న మంటపాలు చేసి గుడిలను అక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ దేవుడు కూడా ఇలా రెడీ చేస్తున్నారు. ఈరోజు ఏముందో తెలీదు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ పూజారులకు మా భాష రాదు. మేమేం అడిగినా ఇంగ్లీష్‌లో అడగాలి. ఆళ్ళకి సగం ఇంగ్లీష్ వచ్చు, సగం రాదు. సో, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోలేదు. దేవుడిని ప్రశాంతంగా మొక్కుకొని మాకు తెలిసినంత వరకేందంటే అలంకరణ చేస్తున్నారు దేవునికి. సో, ఏదో పూజ ఉందనని చెప్పారు. ఆహ్, మోస్ట్‌లీ కళ్యాణం ఉండొచ్చనని అనుకున్నాము. మేమన్నీ క్రియేటివ్‌గా ఇలా మైండ్‌లో ఇమాజినేషన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. అలంకరణ చేస్తున్నారంటే ఖచ్చితంగా కళ్యాణం ఉంటది అనని చెప్పి. సో, గుడైతే చాలా బావుందండి. మాకు చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. అంత దూరం ఎళ్లి గుడిని చూసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఇదేం చిన్న గుడేం కాదు. పెద్ద గుడికే వచ్చి మేము అందరి దేవుళ్ళని ఒకసారి దర్శనం చేసుకున్నాము అనని. యూకేలో నెలకొకసారి పోకపోయినా 2, 3 నెలలకొకసారి గుడికి పోతూ ఉంటాం ఏదో అకేషన్‌లో. సో, ఆ గుడిలోకెళ్ళినప్పుడు మాత్రం మన ఇండియాకొచ్చేసిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటది. మా పాపనైతే పట్టుకోలేక చచ్చిపోయింది పాపం నా ఫ్రెండ్. అసలెక్కడ ఆగట్లేదు. బయటికెళ్ళిపోతా అంటుంది. అండ్ పోయి దీపాలు అవన్నీ ముట్టుకుంటదని భయపడ్డాము. అదే అండి ఇండియాలో ప్లెజెంట్‌గా ఒక ఇండియాలోనే ఉన్నాం. మేము యూకేలో ఉన్నాము, లండన్‌లో ఉన్నామన్న ఫీలింగే రాదు గుడిలో ఉంటే. ఎందుకంటే చుట్టంతా ఇండియన్సే ఉంటారు. సో, దర్శనం అయితే బాగా అయ్యింది. ఇక పార్కింగ్ గోల్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో, పార్కింగ్ టైం అయిపోయే లోపల వెళ్ళిపోవాలి. అందుకే కాస్త ఫాస్ట్‌గా వెళ్తున్నాం. లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేసి పే చేయాల్సి వస్తుంది. పే చేయడానికి ప్రాబ్లం కాదు. బట్ 1 అవర్ వేస్ట్ అవుతుంది కదా. అందుకే మేము బయలుదేరుతున్నాము. కాస్త ఫాస్ట్‌గానే వెళ్తున్నాము. తన పాపని తీసుకొని వస్తున్నాడు. సో, గుడి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఫుడ్ గురించి ప్లాన్ చేయాలి. ఎక్కడ తినాలని చెప్పేసి. గుడి అందరి దేవుళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గుడులు ఇలానే ఉంటాయి. అందరి దేవుళ్ళు ఒకే దగ్గరే ఉంటారు. సో, మేము ఇప్పుడు ఫుడ్ గురించి ప్లాన్ చేస్తున్నాం. చూద్దాము ఎక్కడికి వెళ్ళి తింటామన్నది. సో, వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. ఫైనల్లీ శివుడి గుడి చూసొచ్చినందుకు, శివుడిని దర్శనం చేసుకొని వచ్చినందుకు చాలా హ్యాపీ. అండ్ నా ఫేవరెట్ దేవుడు కూడా శివుడే అన్నమాట. సో, దర్శనం చేసుకున్న తర్వాత మేము బఫేలు ఎతుకుతున్నాము. మీకు అందరికి ఒక విషయం చెప్పనా, మేమందరూ ఫాస్టింగ్‌లోనే వెళ్ళాము. అసలు ఏమీ తినలేదండి మార్నింగ్ నుంచి. ఈవినింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ 3 దాటిపోయింది. మేము అసలు ఏమీ తినలేదు. ఇప్పుడు ఫుడ్ ఎతుకుతున్నాం అన్నమాట. అండ్ మా పాప తిన్నది, బ్రేక్‌ఫాస్ట్ చేసింది. బట్ లంచ్ చేయలేదు. సో, దారిలో ఎక్కడైనా చేపిద్దామని ప్యాక్ చేసుకొని వచ్చాను. ఇక మాకు మంచి బఫే దొరికింది ఫైనల్లీ. ఈ ప్లేస్ మాకేం కొత్త కాదు. సో, మేమున్న ఒక 3, 4 మైల్స్ సరౌండింగ్స్‌లోనే ఈ బఫే ఉంది. ఈ విషయం మాకు తెలీదు ఇప్పుడు వెతికే వరకు. సో, పాపనేసుకొని మేము నార్మల్‌గా ఏ రెస్టారెంట్‌కి వెళ్ళమండి. చాలా రేర్‌గా. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఇప్పుడు వెళ్ళామన్నమాట. మా పాప ఏమి తినదు అక్కడ ఫుడ్. సో, తనకేం చార్జ్ చేయలేదు. నార్మల్‌గా అయితే చార్జ్ చేస్తారు తినే పిల్లలకి కూడా అక్కడ. అండ్ చక్కటి బేబీ చైర్ ఇవన్నీ ఇచ్చి
మా పాపకు మంచి స్నాక్స్ తీసుకొని వచ్చాను మక్కాన్ ఫుల్ ఇంటి నుంచి. సో అవి తినుకుంటూ కాసేపు ఫోన్ చూస్తూ, కాసేపు జనాలను చూస్తూ, మా ఫుడ్ చూస్తూ కూర్చుంది. సో బఫే అంటే ఇగో ప్లేట్ ఇలానే ఉంటదండి. ఎప్పుడు నిండుగా ఉంటది. అన్ని డిఫరెంట్ ఐటెమ్స్ అన్ని కర్రీస్, రోటీస్, ఇక రైస్ అండ్ పుడ్డింగ్స్ అన్నమాట. ఇది ప్రిన్సెస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్. చాలా బాగుంది. మోడర్న్‌లో ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి. లాస్ట్‌కి మనకి ఇలా ఒక చాక్లెట్ ఇస్తారన్నమాట. అది చాలా యమ్మీ ఉంటది. లోపల ఫుడ్ స్పందన చెప్పండి. ఫుడ్ స్పందన చెప్పండి. ఫుడ్ ఎలా ఉందండి? లామ్ కర్రీ చాలా బాగుంది స్పైసీగా. ఓకే. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది స్పైసీగా. తందూరి. ఓకే. మీకు నచ్చిందండి? మిస్ అవుద్ది ఎవరు? తందూరి. మామూలుగా లేదు. ఒక్కొక్క పీస్ ఉంది. ముట్టుకుంటే మెత్తగా ఉంది. మీరు చెప్పండి మీకేం నచ్చిందో? చీప్ అండ్ బెటర్. వావ్. నాట్ బెస్ట్. ఓకే. 12 పౌండ్లు యూకేలో పెడితే ఇంత ఫుల్ ఫుడ్ ఎవడ పెడతారు చెప్పు? 12 పౌండ్లకు ఎవరు ఫుడ్ ఇవ్వరు. ఓరియంటల్ బుఫే వాడు పెడతాడు. అదేదో మేము తినలేదండి. మేము ఇది తిన్నామండి. మీరు చెప్పండి. మీరు బాగుంది. అన్ని బాగున్నాయి. స్వీట్ బాల్స్ బాగా నచ్చాయి. స్వీట్ బాల్స్ బాగా నచ్చినాయి. అబ్బాయిలు ఎవరు తినొద్దు. ఆనియన్ పకోడా బాగా నచ్చింది రాజు గారికి. ఆనియన్ పకోడా పర్లా. చంపేస్తాను మమ్మల్ని. నా స్పందన అన్ని బాగున్నాయి కానీ ఆఫ్టర్స్ లేవండి. అదే నా ప్రాబ్లం. స్వీట్ ఇచ్చారు కదా లాస్ట్ లో. నో డెజర్ట్. ఆ చిన్న మింట్ చాక్లెట్ ఇచ్చిండ్రు. గులాబ్ జామున్ లేదు. మింట్ ఇచ్చి పండుగ చేసుకోవాలి. అదొక్కటే అదేమంటారు? అదొక్కటే కొరత. అదొక్కటే కొరత. కరెక్టే కదా? కొరత. లేకపోతే మిగతా ఓకే తినొచ్చు. 10 పౌండ్లకి ఏమీ రాదు యూకేలా. 10-12 పౌండ్లకి ఇది వచ్చింది. గ్రేట్. ఇంత తిన్నాం. గ్రేట్. ఒక సింగిల్ పిజ్జా చిన్నది తీసుకుంటే 10-12 పౌండ్లు కదా. విన్నారా? పందులా నిన్ను కేజీలు తిన్నాడు. కాదు. మా అప్పు ఒక కోక్ తాగిందండి. దాని ప్రైస్ వచ్చేసి 295 పౌండ్స్ అన్నమాట. కానీ తన 95 పెన్స్ అన్నమాట. సో తనకు ఫ్రీగా వచ్చింది. దానికి డబ్బులు తీసుకోలే. కదా పాపం. కోక్ ఇచ్చిండే నీకు. కోక్ ఇచ్చిండే. సో చూసారు కదా మా గోల. రివ్యూ ఇస్తూ గోల చేసాం రోడ్ అంతా. సో ప్రిన్సెస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ మోడర్న్లో యూకేలో ఉంది. సో ఈ సరౌండింగ్స్లో ఎవరన్నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. స్వీట్ అండ్ సింపుల్. చాలా బాగుంది ఫుడ్. ప్లీజ్ నన్ను పంజాబీ ఆంటీ అంటున్నారు. నిజంగానే అలా ఉంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాగార్జున గారు ఓటు వెనక్కి తిరుగు. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి మాకు పుడ్డింగ్ ఇవ్వలేదు. ఆఫ్టర్స్ ఏమీ లేవన్నమాట ఫుడ్ తర్వాత. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది రెస్టారెంట్ నుంచి. సో ఇది కూడా రివ్యూ కిందనే తీసుకోండి. నన్ను తిట్టుకోకండి వెళ్ళిన తర్వాత. ఫుడ్ చాలా బాగుంది. బాగా కడుపు నింపుకుంటారు. కాకపోతే ఆఫ్టర్స్ అన్నవి ఏ స్వీట్ లేవన్నమాట. సో డ్రింక్స్ అన్నవి కూడా సపరేట్గా తీసుకోవాలి. ఓన్లీ ఫుడ్ మాత్రమే. అక్కడ బఫే ఎంతన్నా అన్లిమిటెడ్ తినొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 12.99 ఆల్మోస్ట్ 13 పౌండ్స్ ఫర్ అడల్ట్స్ అండ్ కిడ్స్కి హాఫ్ రేట్ ఉందన్నమాట. సో ఏజ్ని బట్టి హైట్ని బట్టి అది కూడా. సో మా గోల్ ఏంటంటే ఇక్కడ పక్కనే ఐస్లాండ్ కనిపించింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి మేము. ఎందుకంటే మాకు రెస్టారెంట్లో ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. ఏ ఐస్ క్రీమ్ తినాలి? మా ఆయన అయితే ప్రోటీన్ ఐస్ క్రీమ్ అంటాడు. ఎందుకంటే తనకు చాక్లెట్ అంటే అస్సలు పడదు. అండ్ మా పాప అయితే ఎంజాయ్ చేస్తూ కూర్చుంది మా గోల చూసుకుంటూ. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చూసాం. స్నిక్కర్స్ ఐస్ క్రీమ్ చూసాను ఫస్ట్. అండ్ బటర్ కిస్ట్ ఐస్ క్రీమ్ కూడా చూసాను. అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మా ఫ్రెండ్ ప్రమోషన్ చేస్తున్నట్టు చూపిస్తుంది అసలు యాక్చువల్లీ. సో ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇలా ఐస్లాండ్ బయటనే చైర్లు ఉంటే అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. ఊరు కాని ఊరు, మన దేశం కాదు. ఎంత
ఎంతైనా గోల చేసుకోవచ్చండి బయట, ఎవ్వరూ పట్టించుకోరు. యాజ్ లాంగ్ యాజ్ మనము ఎటువంటి గొడవలు చేయకుంటే ఫ్రెండ్స్గా ఎలా అన్నా వచ్చుకోవచ్చు, ఎలా అన్నా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మేము నవ్వుకుంటూ చేసుకుంటూ ఎక్కడ ఆగలేదు అసలు. బాగా ఎంజాయ్ చేసాము డే అంతా. మార్నింగ్ లేచినప్పటి నుంచి గుడికి వెళ్ళి అక్కడ నుంచి మేము బఫేకి వెళ్ళి నైట్ మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. సో అక్కడ దాకా సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇగో ఇలా మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అండ్ విత్ బ్రౌనీ. సో నేను డైట్లో ఉన్నప్పటికీ ఆఫ్టర్ ఫుడ్ ఇలా స్వీట్ తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, ఎటువంటి ఇన్సులిన్ స్పైక్ కూడా ఉండదు. ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసింది, అది చూసి మామూలుగా నవ్వలేదు. అండ్ సో నా ఫ్రెండ్ అప్పు అయితే పాపతో ఫుల్గా ఆట ఆడేసింది. సో దానివల్ల నాకు కూడా కాస్త రిలీఫ్ ఉంటుంది. సో తనేమి ఏడవకుండా బోరింగ్ లేకుండా ఉంటుంది. సో డేని ఇలా ఎంజాయ్ చేసి మేము ఇంటికి బయలుదేరిపోయాం. వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.